చేయాల్సి వస్తుందంటే ఇక్కడ అన్ని వేళ్ళు కూడా కుటుంబం వైపే చూపిస్తూ ఉన్నాయి. మీ అనుమానాలన్నీ కూడా కుటుంబం వైపుగానే ఉన్నాయి. బ్రహ్మయ్య కొండయ్య ఆల్రెడీ వాళ్ళ కన్ఫెషన్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా సమాచారం అంతోంది, వాళ్ళు దాదాపుగా ఒప్పుకున్నట్టుగానే తెలుస్తోంది. కాబట్టి ఆ కుటుంబంలో తల్లి పాత్ర ఎంత, తండ్రి పాత్ర ఎంత అనేటువంటి అనుమానాలు సాగుతున్న నేపథ్యంలో మీరు వాళ్ళ మాటలు విని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకసారి తండ్రి ఏం మాట్లాడాడో చూద్దాం. పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ ఒక ఎస్ఐని ఎంటముడి పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకముండి సీసీ ఫుటేజ్లు మొత్తం A to Z అన్నీ చూసుకొని వాళ్ళ వెనకముడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు. ఏ రిపోర్ట్లు రాలేదు, ఏమీ లేదు. నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు. అది చాలా తప్పు. నేను ఆడిపోవాలని పోతా, డిఐజీ కాడికి అయినా పోతా, ఎస్పీ కాడికైనా పోతా, పోవడం బట్టి కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా. నాతో ఇంట్రెస్టింగ్ వాళ్ళ క్వశ్చన్ కూడా ఒకసారి మనం కేవలం ఆ మైనర్ బాలిక తండ్రి ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే ఆయన ఏం చెప్తున్నాడు, మేము చేయనటువంటి తప్పుని మేమే చేశామని కరాకచ్చిగా అందరూ చెప్తూ ఉన్నారు, నేను సురేంద్ర చేశామని చెప్తూ ఉన్నారని చెప్పి ఆ తండ్రి చెప్తున్నాడు. మరి కాదు అనడానికి పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నాను, ఇలా జరిగింది అని చెప్పడానికి ఇక్కడ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఏం చేయట్లేదే. సో పోలీసులు అఫీషియల్ గా వీళ్ళని అనౌన్స్ చేయడం లేదు. అంటే నాకు ఇంకొక డౌట్ మనోజ్, తల్లికి తెలిసి ఇది జరిగింది అంటున్నారు, బట్ తండ్రికి కూడా తెలిసి జరిగింది అంటారా? నాకెందుకో కొంచెం డౌట్ వస్తుంది. తల్లికి తెలిసే ఇది జరిగింది, మొదటి నుంచి తల్లి విషయంలో వీళ్ళు వస్తూనే ఉన్నాయి, కానీ తండ్రి గురించి పెద్దగా ఎప్పుడు బయటికి రాలేదు క్వశ్చన్స్. మనం అంటే మొదటి నుంచి కేసు జరిగినటువంటి విధానంగా చూస్తే విచారణకు సంబంధించి తండ్రికి అసలు పూర్తిగా తెలుసా కూతురు మీద ఇంత పెద్ద ప్లాన్ జరుగుతుందని, కానీ ఇవన్నీ తెలుసా? ఒకవేళ తండ్రికి కూడా ఏమో మనకు తెలియదు, తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ తల్లి మీదనే ఎందుకని ఇంత బలమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి అనేది ఇక్కడ చాలా కీలకం. సురేంద్ర తల్లి వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా ఎందుకు వచ్చినాయి బయటికి? సంథింగ్ ఇస్ వెరీ బిగ్. కేవలం లోకేష్ తో తను ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుంది అని చెప్పేటువంటి కారణంతో పాటుగా ఇంకా ఏదో చాలా బలమైనటువంటి ఒక ఆధారం ఉంటుంది అనేది మాత్రం డెఫినెట్ గా అనుమానం ఉంది. సో ఇక్కడ నందు చెప్తున్న పాయింట్ నిజమే. కొన్ని సందర్భాలు నందు ఎగ్జాంపుల్ మనం టేకింగ్ ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక ఎమోషనల్ యాంగిల్లో హ్యూమన్ యాంగిల్లో తీసుకుంటే, తల్లి నవమాసాలు మోసి కని పెంచింది కాబట్టి డెఫినెట్గా మనం ఒక సామెత వింటూ ఉంటాం, కాకి పిల్ల కాకి ముద్దు అని చెప్పి. తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ బిడ్డని వెనకేసుకొచ్చే తల్లి మాత్రం. కొన్ని సందర్భాల్లో తండ్రి అయినా కూడా వారిస్తాడు, వార్నింగ్ ఇస్తాడు, కొన్ని రెండు చేతులు ఒకసారిగా కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ తల్లి మాత్రం ఎప్పుడూ తప్పు చేయదు. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే తల్లే తప్పు చేసిన అనుమానం. మీరు ఒక పాయింట్ రేజ్ చేస్తారు, తండ్రికి తెలిసే ఉంటుందా అనేది బయట బేసిక్ గా మనం చూస్తే వివరించవచ్చు, కానీ ఇక్కడ ఈ తండ్రి తెలుసా లేదని మనం డెఫినెట్ మాట అంటున్నానంటే మొదటి నుంచి కూడా సురేంద్ర ఇన్వాల్వ్మెంట్ ఉందనో తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉందనో వచ్చింది, అక్కడికి వెళ్ళింది కూడా తల్లి సురేంద్ర వీళ్ళే వచ్చారు తప్పితే ఈ సీన్ లో ఎక్కడ కూడా తండ్రికి సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ తండ్రి ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించిన విషయాలు కానీ ఎప్పుడూ చర్చకు రాలేదు. తల్లి పక్కన ఆయన నిలబడి ఉన్నారు ఇప్పుడు అక్కడ ఆ వీడియోలో కూడా. ముందు ఆవిడ మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఏదో యాడ్ ఆన్ చేశారు. సో అసలు ఆయనకి తెలుసా లేదా అనేది మనం ఖచ్చితంగా అప్పుడే ఏమి నిర్ధారణకు రాలేము. మేబీ ఇటువైపే ఏమన్నా ప్లాన్ జరిగింది ఇంతవరకే అనేది కూడా మనం చెప్పలేం. జస్ట్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అంచనాలు, ఊహాగానాలే తప్పితే పూర్తిగా మనం నిర్ధారించాలి పోలీసులు. బట్ కానీ ఒకటి, పోలీసులకు మాత్రం ఆల్రెడీ క్లారిటీ వచ్చింది అంటున్నారు, పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది. మేబీ ఈ రోజు ఈవినింగ్ కి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కానీ ఒకటి వన్ థింగ్ అయితే క్లియర్, ఇక్కడ మన కిషోర్ కూడా లైన్ లో తీసుకున్నాం. బిఫోర్ దాట్ సంథింగ్ ఈజ్ వెరీ బిగ్ ఫిషీ. కేవలం లోకేష్ తో తన ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నందుకే అవసరమైతే రూమ్ లో వేసి లాక్ చేయొచ్చు. తల్లి ఏం చెప్తోంది, ఇంట్లో కూడా చంపొచ్చు, బయట ఎందుకు చంపామనేటువంటి మాట మాట్లాడుతుంది ఆవిడ. సో మరి ఆ తల్లి మాటలో అర్థం ఏంటి అంటే చంపడం కామన్ గానే ఉంది, ఇంట్లో చంపేస్తున్నాం కానీ బయట ఎందుకు తీసుకెళ్తామన్నట్టుగా కనబడుతుంది అన్న మాటల్లో. కానీ కేవలం ఈ లోకేష్ తో ప్రేమ వ్యవహారం ఒకటే కారణంగా ఉందా, ఇంకేదైనా ఉందా అంటే సంథింగ్ ఏదో బిగ్గెస్ట్ ఫిషీగా ఉండే అవకాశం ఉంది. చూద్దాం దాన్ని కూడా పోలీసులు ఎలా బయట పెడతారేంటి అనేది. ఎస్, మా ప్రతినిధి కడప నుంచి కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్, ఏంటి ప్రస్తుతానికి కేసు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీంట్లో తల్లి పాత్ర పైన పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తల్లిని పోలీసు ఎలా అనుమానిస్తున్నారు, తల్లి పాత్ర ఏ మేర ఉండే అవకాశం ఉంది? ఏదైతే విద్యార్థిని మర్డర్ కేసులో అటు కీలక మలుపే తిరిగిందని చెప్పాలి. అయితే తల్లి పాత్ర ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నారు. ఒకవైపు నిన్నటి నుంచి సురేంద్ర పరారులో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు అటు
అన్నగా వస్తున్నటువంటి అంటే పెద్దనాన్న కుమారులు కొండయ్య కావచ్చు, అదేవిధంగా సొంత అన్న బ్రహ్మయ్య కావచ్చు, వీళ్ళ నలుగురిని కూడా అంటే వాళ్ళ వరుసకు బావైనటువంటి విద్యార్థినికి వరుసకు బావైనటువంటి తోటా సుబ్రహ్మణ్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతన్ని కూడా పిలిచి విచారిస్తున్నారు. అంటే పలు కోణాల్లో కూడా విచారించినటువంటి పోలీసులకు ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. ఆ క్లారిటీ నేపథ్యంలో కూడా అసలు తన తల్లి అన్నటువంటి మాటలు ఏంటంటే మేము ఇంట్లో అయినా చంపుకుంటాం అన్నటువంటి మాటలు చెప్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా మేము ఇంట్లో అయినా చంపుకోగలం కానీ బయట ఎందుకు చంపాల్సి వస్తుంది, మా ఇద్దరు మేము చంపుకుంటాం అన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంది. అయితే అక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా 3 నెలల నుంచే ఇది స్కెచ్ జరిగిందనే కొంత ప్రచారం కూడా ఉంది. ఇది ఈ విద్యార్థి తీరు మారలేని నేపథ్యంలో కూడా విద్యార్థిని హత్య చేసేందుకు 3 నెలల క్రితమే కుటుంబ సభ్యులంతా కలిసి పథకం పొందారనేటువంటి ఒక ప్రచారం ఉంది. అయితే ఆ నేపథ్యంలో కొంత అనుమానాలకు కూడా దారితీస్తుంది. ఇందులో పలు కోణాలు కూడా విచారించిన పరిస్థితి. పోలీసులు కూడా అటు పూర్తి స్థాయిలో 3 విభాగాలుగా విడిపోయారు. 3 విభాగాలుగా విడిపోయి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగారు. అంటే ఒకవైపు ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచారించిన పరిస్థితి, మరోవైపు ఏదైతే స్పెషల్ టీం అంటే ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారిని విచారిస్తున్నారు. అంటే ఈ క్రమంలో తల్లి పాత్ర కూడా ఇందులో ఉందన్నటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే తల్లి పాత్ర ఇక్కడ ప్రధానంగా ఏంటి సురేంద్ర చెప్తున్నటువంటి మాటలు మనకిచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రధానంగా నేను చెప్పిందే వేదం, నేను ఇంట్లో ఏది చెప్తే అదే మాట మీద కట్టుబడి ఉంటారన్న మాట ఆర్టీవీకి ప్రధానంగా ఎగ్జిక్యూటివ్గా ఆలోచించిన ఇంటర్వ్యూలో కూడా తను చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే కుటుంబ సభ్యులంతా కలిసి ఓ రకంగా ఈ ప్లాన్ చేశారనేది కొంత అనుమానాలు దారితీసిన పరిస్థితి ప్రధానంగా. కాబట్టి ఆ దిశగా కూడా అటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే తోటా సుబ్రహ్మణ్యంకు సుబ్బయ్య పలుమార్లు కూడా ఫోన్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఫోన్ చేశాడు అంటే హత్య జరిగిన రోజే అన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగింది, అదేవిధంగా సురేంద్ర ఎవరెవరికి కాల్ చేశారు, కాల్ చేసిన తర్వాత లేదా ఇక్కడ కాల్ చేశాడా లేకుంటే మరే ఏదైనా యాప్ ద్వారా కాల్ చేశారన్నటువంటి కిషోర్ ఇక్కడ మీరు ఎప్పటికీ అక్కడే ఉంటున్నారు, ఆ గండికోట రహస్యానికి సంబంధించిన అంశంలో ఛేదించే పనిలో ఉన్నారు కాబట్టి ఆ తల్లి ప్రవర్తన పైన చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? ఆ కూతురికి తల్లికి మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నాయంటే విభేదాలు ఉన్నాయా, కేవలం లోకేష్తో తను ప్రేమ వ్యవహారం కొనసాగించడం మూలంగానే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా, చక్కగానే ఉంటారా అంటే చుట్టుపక్కల ఎవరు చూసే ఉంటారు కదా, ఆ తల్లికి కూతురికి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉండేది, ఎంత ఆప్యాయత ఉండేది? అంటే ఆ క్వశ్చన్ కి యాడ్ ఆన్ ఏంటంటే ఒక్కసారిగా కూతుర్ని చంపుకునే స్థాయికి తల్లి గాని అన్నలు గాని ఒకేసారిగా వెళ్ళినట్టయితే కనిపించడంలా. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్. సో గతం నుంచి చాలా సందర్భాల్లో రప్చర్ అయి ఉండాలి ఖచ్చితంగా. సో ఏం జరిగింది? చాలా రోజుల నుంచి కానీ చాలా నెలల నుంచి కానీ రప్చర్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత లాస్ట్లో ప్లాన్ చేసుకున్నారు, అది కూడా 2 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చి చివరికి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశారు అంటున్నారు. సో ఏం జరుగుతుంది? చాలా సార్లు ఎందుకు గొడవలు అయి ఉండొచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కానీ అక్కడ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి? నందు ఖచ్చితంగా ఇందులో ఏదో కొంత కుటుంబంలో కొంత కలత చెందినటువంటి విషయం అయితే ఉంది. అయితే కలత చెందిన విషయం మరే ఇతర కారణాలు తెలియదు కానీ తల్లికి కూతురికి మధ్య కూడా కొంత గ్యాప్ ఉందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా దాస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంత ఏదో జరిగింది, ఆ జరిగినటువంటి పరిణామాలు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అసలు లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లికి అంటే ఒక రకంగా ఏ తల్లి కూడా తన బిడ్డను చంపుకోవాలని భావించదు. మనం కూడా ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఏ తల్లి కూడా చంపుకోవాలనేటువంటిది ఆలోచించే పని చేయదు. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఏదో సంథింగ్ జరిగింది. ఆ సంథింగ్ ఏంటి అనేది కొంత అటు పోలీసులకు కూడా అనుమానాలు దాటిస్తుంది. ఏదైతే తల్లి పాత్ర ఇందులో ఉందా లేదన్నటువంటి కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ తర్వాత తల్లి పాత్ర ఉన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా తల్లికి కూతురికి మధ్య ఉన్నటువంటి ఏదైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయా లేకుంటే తల్లి అంటే కూతురి ప్రవర్తన పైన తల్లికి ఏదైనా కొంత కలత చెందిందా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. అంటే ఒక రకంగా కొంత గ్యాప్ అయితే ఉంది, ఏది తల్లికి కూతురికి మధ్య గ్యాప్ ఉందన్నటువంటి విషయాన్ని కూడా అటు సంస్థలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 3 నెలల క్రితం ఈ ప్లాన్ చేశారంటే ఖచ్చితంగా ఇందులో కొంత ఏదో సంథింగ్ రాంగ్ అన్నటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషోర్, ఈ తల్లికి కూతురికి మధ్య విభేదాలు, ఈ గ్యాప్ గురించి లోకల్ గా మీరు వెళ్ళి ఆ గ్రామంలో మీరు రిపోర్టింగ్ చేసే క్రమంలో కానివ్వండి, మీరు మాట్లాడించే క్రమంలో కానివ్వండి, ఎక్కడైనా ఆ గ్రామస్తులు కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారా? కొంతమంది మాత్రం ఆ దిశగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అంటే హనుమను గుర్తించి వీళ్ళు ఏదైతే కూతురి ప్రవర్తన తీరు మారలేదని చెప్పి
ప్రొద్దుటూరుకు షిఫ్ట్ అయ్యారు, ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కేవలం వాళ్ళకు తెలిసిన మాట ఏంటంటే నా కూతురిని మార్చుకోవడం కోసం ఆమె ప్రొద్దుటూరుకు వెళ్ళింది అనేది తెలుస్తుంది. అయితే ప్రొద్దుటూరులో అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల వాసులు చెప్తున్న మాట ఏంటంటే కూతురు కాలేజీకి వెళ్ళేది, ఆ తర్వాత ఇంటికి వచ్చేది. కేవలం అంటే సాధారణంగా ఎవరైనా తల్లితో కొంచెం ముద్దుగా ఖరాబంగా ఉంటారు, కానీ అక్కడ ఆ పరిస్థితులు ఏమన్నటువంటి భావన గ్రామస్తుల్లో కొంత అనుమానాలు కూడా అక్కడ ఆ ప్రాంత వాసుల్లో వినిపిస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇంట్లో ఏదో జరిగింది, ఆ జరిగినటువంటి విషయాన్ని ఎలా ఇదవుతుందో అన్నటువంటి ఉద్దేశంతో ఏదో చేసి ఉండొచ్చు అన్నటువంటి భావన కూడా కొంతమందిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిషోర్. థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా తల్లి పాత్ర పైన ఇవన్నీ అనుమానాలు, ఆ తల్లి కూతుర్ల మధ్య కొన్ని రోజుల నుంచి విభేదాలు అయితే ఉన్నాయి. ఇది మేము కన్ఫర్మ్ చేయడం కాదు, అక్కడి గ్రామస్తుల నుంచి కానివ్వండి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం నుంచి చుట్టుపక్కల ఉండే వాళ్ళు చెప్తున్న మాటలు. సో డెఫినెట్ గా ఒకటైతే చాలా బలంగా అనిపిస్తోంది, నన్ను చెప్తుంది ఏం చెప్తుంది ఒకటే, కేవలం లోకేష్తో ఉన్నటువంటి ప్రేమ వ్యవహారమే ఈ మైనర్ బాలికని, పాపం ఆ బంగారు తల్లిని ఎంతవరకు దారి తీసారా, హతమార్చి వివస్త్రణ చేసి ఒక లోయలో పడేసేటువంటి ప్రయత్నం చేశారా, ఇంకేదైనా దాగి ఉందా అనేది మాత్రం చాలా ప్రధానమైనటువంటి ఒక బిగ్గెస్ట్ థింగ్. కొన్ని కామెంట్స్ అడుగుతాను నందు మీకోసం, ఒకసారి కామెంట్స్ చూద్దాం మనం. ప్లీజ్. అంటే ముందుగా ఒకసారి పోల్ చూస్తున్నాం, యువతి హత్యలో తల్లి పాత్ర ఉందని మీరు నమ్ముతున్నారా అన్నప్పుడు 89% మంది ఎస్ అంటున్నారు, 11% మంది మాత్రం కాదంటున్నారు. ఒకసారి కామెంట్స్ కూడా మనం చెక్ చేద్దాం. ప్లీజ్ మనోజ్ గో ఆన్. రైట్, కామెంట్స్ లో చూస్తుంటే ఇక్కడ లోకేష్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, మెయిన్ కారణం లోకేషే కదా అని చెప్పి నాగరాజు అంటున్నారు. అదే తల్లి పాత్రకు సంబంధించి ఇక్కడ మన కామెంట్స్ చూస్తే తల్లి పాత్ర కూడా ఉన్నది, లేకుంటే ఎంత పిచ్చి తల్లి, మేము ఇంట్లోనే చంపేసే వాళ్ళం మీ అని ఎందుకు అంటారు. ఎస్, తను ఒక మెన్షన్ చేసింది, ఆ అమ్మాయి తల్లి ఒక మాట మెన్షన్ చేసింది, మేము ఇంట్లోనే చంపేసుకునే వాళ్ళం, బయటికి ఎందుకు తీసుకొస్తాం నిజంగా మేము చేయాల్సి వస్తే అనేది. సురేంద్రని కూడా వెనకేసుకొచ్చింది. ఇప్పుడు సురేంద్ర పాత్ర చాలా క్లియర్ గా కనబడుతోంది. సురేంద్ర ఇస్ ఆన్ అబ్స్కాండ్ నౌ. మేము కూడా ప్రయత్నం చేశాం, గతంలో ఆర్టీవీకి నందునే సురేంద్ర ఇంటర్వ్యూ చేశాడు కూడా. సో మళ్ళీ తన కోసం ప్రయత్నం చేస్తాను, ఎక్కడున్నాడో తెలియదు. అప్పుడు సురేంద్ర ఒక మాట అన్నాడు, నేను నాది ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేను అసలు ఇక్కడ ఎందుకు ఉంటాను, మీతో ఎందుకు మాట్లాడతాను అని చెప్పి మాట్లాడాడు. అనిపించిన మాటలు అప్పుడు. అదే మరి ఇప్పుడు ఎక్కడ మనం అది అంటే చాలా మంది నమ్మారు, అరే అవును కదా నిజంగా పారిపోతాడు కదా ఏదైనా చేస్తే, మరి ఇక్కడ ఎందుకు ఉంటాడు అని చెప్పి అనుకున్నారు. కాకపోతే మనోజ్ వన్ థింగ్ ఇస్ క్లియర్, ఇప్పుడు తల్లి అన్నది చూసారా, ఇంట్లో చేసుకుంటాం కదా, ఏదో ఎక్కడో బయట చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి తల్లి అన్నది కదా. దట్స్ ద ఫ్యాక్ట్. యాక్చువల్లీ అక్కడ వాళ్ళు కావాలనే ప్రీ ప్లాన్డ్ గా చాలా మాస్టర్ ప్లాన్ వేసి ఎక్కడ ఆధారాలు దొరకకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఒక్క రోజులోనో క్షణికావేశంలో జరిగిన ఘటన కాదు. మీకు గుర్తుండేది లాస్ట్ 2 days గా మనం ఈ విషయం పైన మాట్లాడుతున్న సమయంలో కూడా వివస్త్రంగా చేశారు కాబట్టి అనేటువంటి అంశం మెన్షన్ చేస్తున్నాం. వివస్త్రంగా చేశారు కాబట్టి కుటుంబం చేసి ఉండదు, ఇంకెవరైనా చేసి ఉండాలి. ఒకవేళ కుటుంబం చేస్తే డైరెక్ట్ గా హతమారుస్తుంది, కానీ ఈ రకంగా వివస్త్రణ చేయదు. సో వివస్త్రణ చేయడం మూలంగానే కుటుంబం అనేది డైవర్ట్ చేయాలనుకునే ఆలోచనతోనే వివస్త్రణ చేసి ఉంటుంది కూడా. మనం ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి అదే వెపన్ గా వాడుకున్నారు. తల్లి కానివ్వండి, సురేంద్ర కానివ్వండి, తల్లి అదే మాట్లాడుతుంది, అన్న అదే మాట్లాడాడు. మేము చేసామా, మేము చేస్తే సరే, ఒకవేళ మేము చేసాం అనుకుంటే అలా ఎందుకు చేస్తాం, అవును అలా ఎందుకు చేస్తాం, అలా వివస్త్రం చేస్తామా, మా చెల్లిని మేము అలా చూపిస్తామా అని చెప్పేసి మాట్లాడారు. సో దే డైవర్టెడ్ లైక్ దిస్. అదొక అబ్స్ట్రకిల్ క్రియేట్ చేశారు, అది దాటి వెళ్ళలేకపోయాం. ఆబ్వియస్లీ ఎమోషనల్ గా మన బేరియర్. మీరు సురేంద్రతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్నా నేను ఒక అన్నగా నా చెల్లెలు అలా లోయలో పడిపోయి వివస్త్రంగా ఉంటే చూసి తట్టుకోగలిగిందని నా మనసుని ఎమోషనల్గా ఫీల్ అయితే మేమంతా నిజంగా సురేంద్ర ఒక రకంగా జెన్యూన్ అని అనుకున్నాం, సురేంద్ర మాట కూడా నిజమని అనుకున్నాం. కానీ ఇప్పుడు సురేంద్ర అబ్స్కాండ్ అయిపోయి, నిజంగా సురేంద్ర పాత్ర లేదనుకుంటే, సురేంద్రపై ఎటువంటి అనుమానం లేదనుకుంటే సురేంద్ర పోలీసు ఎదురు వెళ్ళిపోయేవాడు, పోలీసులకు సంబంధించి ఆయన లొంగిపోయేవాడు. ఇప్పుడు అబ్స్కాండ్ లో ఉన్నారు ఇంకా అని తెలుస్తున్న నేపథ్యంలో సురేంద్ర పైన కూడా అంటే సహజంగా మనకి బయట కొన్ని నేరాలు జరుగుతూ ఉంటాయి. నేరం క్రూరమైనటువంటి చాలా దారుణమైన నేరానికి కొద్దిపాటి తేడా మనకు సహజంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఆ టాప్ స్టేజ్ ఏదైతే ఉందో దారుణమైన